సిటీ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ను కలిసిన ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ పట్టణ పరిస్థితులపై చర్చించిన వైనం. వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెల్లం రాజ్యలక్ష్మి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహణ, దంత పరీక్షలు చేయించుకున్న విశ్రాంత ఉద్యోగులు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో ఘనంగా చండీ హోమం నిర్వహణ, హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎన్డీఏ కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా సొంగా రోషన్ కుమార్ బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించి పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ను కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం రోషన్ కుమార్ ను దుశాలువాతో పాలపర్తి శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొప్పర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో వేరే వాళ్ళు కూడా మీరు కూడా చేయాలి వాస్తవం. ఎందుకంటే మీరు ఎలా ప్లాన్ చేస్తారు ఉన్న దగ్గరలో అయినా వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీఓ సూర్యతేజకు తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తాము పోలవరం ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. తొలుత బుట్టాయిగూడెం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆశీస్సులతో నా సత్యమణి తెల్లం రాజలక్ష్మి ప్రత్యేకమైన పూజలు చేసి మరి నామినేషన్ వేయడానికి ఐటీడీ కోటరామచంద్రపురం మరి బయలుదేరుతున్నారు. ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి రావడం అయింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి వచ్చిన నా కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మా కుటుంబం ఆశీర్వాదం అనుకుంటా ఈరోజు పోలవరం నియోజకవర్గ ఈరోజు ఇంత అభిమానాన్ని చూరగన్నాం. జగనన్న ఆశీస్సులతో, మీ బాలరాజన్ ప్రోత్సాహంతో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. పోలవరం ప్రజలకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ నామినేషన్కి అందరు తల్లిలో వచ్చినందుకు మరొకసారి మా కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్నకి మంచిగా, జగనన్నకి ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుంటారని తెలియజేసుకుంటున్నాను. తమ అసోసియేషన్ సభ్యులు సంక్షేమానికి తాము ఎల్లవేళలా కృషి చేస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అసోసియేషన్ భవనంలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో శ్రీ చైతన్య దంత వైద్యశాల వైద్యులు వి శివకృష్ణ, వి సుధారాణి పాల్గొని దంత పరీక్షలు చేశారు. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ, ట్రెజరర్ కె త్రినాథరావు, వైస్ ప్రెసిడెంట్ కె బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ షేక్ దాదా సాహెబ్, ఎం అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
మరి నేటి కార్యక్రమాన్ని మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం వారి తరఫున మరి మా కోరిక మేరకు చైతన్య డెంటల్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలండి. ముఖ్యంగా మరి డాక్టర్ గారికి, పిఆర్ఓ గారికి, మిగిలిన సిబ్బందికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి మా మెంబర్స్ అందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోవడం జరిగింది. మరి ఒక్కొక్కరు కూడా వారు చక్కగా ఓపికగా పరీక్ష చేసి అవసరమైన వాళ్ళకు మరి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలో అది కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకేదన్నా అవసరం ఉంటే ఈహెచ్ఎస్ కార్డు పైన మరి ఫ్రీగా మరి వారి హాస్పిటల్లో వైద్యం చేయడానికి కూడా వాళ్ళు రమ్మని చెప్పి ఉన్నారు. మరి మా మిత్రులందరూ కూడా మరి మేము తెలియజేసి ఇంకా అవసరమైన వాళ్ళని ఎవరైనా ఉంటే చూసి హాస్పిటల్ పంపి మంచి వైద్యం చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యం వారికి మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని 62వ చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ చండీ హోమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపారు. అనంతరం కేఎల్ఎన్ ధన్ కుమార్ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకంబికా సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానం అంటే ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివసంలో ప్రతి పౌర్ణమికి సాయం సంధ్యలు పౌర్ణమి గడియల్లో చండీ హోమం జరిగేటువంటి ఒక గొప్ప అపూర్వమైనటువంటి అవకాశం అమ్మవారు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ రోజున 62వ చండీ హోమం అత్యంత వైభవపేతంగా క్రోధినామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి అంటే నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత చైత్రమాసంలో చైత్ర పౌర్ణమి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఏంటంటే సాయంత్రం అమ్మవారి యొక్క డివిజన్లో చండీ హోమాన్ని స్వయంగా భక్తులే వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి ఆహుతులు సమర్పించుకున్న హోమంలో చేసుకునేటువంటి గొప్ప అవకాశం నూకాలమ్మ తల్లి ఇచ్చింది. చండీ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని నూకాలమ్మ తల్లి దివ్య ఆశీర్వాదం వాళ్ళందరి మీద, వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనం పొందుతూ సమస్త జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎల్సీ ఫుడ్స్ ను ప్రజలు ఆదరించాలని జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపత్తి శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని అశ్వరావుపేట రోడ్ లో మధుర రెస్టారెంట్ ఎదురుగా జిఎల్సీ ఫుడ్స్ ను ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం పాలపత్తి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రం, గోదావరి లైవ్ ఫిష్ తో పాటుగా పలు రకాల రొయ్యలు, పీతలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో వీటిని విక్రయించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని అన్నారు. కావున దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎల్సీ ఫుడ్స్ ప్రొపరేటర్ పి నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డి పట్టణం నందు జిఎల్ అనే సీ ఫుడ్, లైవ్ ఫిష్ అండ్ రొయ్య అవన్నీ దొరికే షాప్ ఒకటి నా మీడియా మిత్రులు సునీల్ గారు నా చేత ప్రారంభం చేశారు. ఖచ్చితంగా ఎన్వి ప్రియులందరికీ శుభవార్త. ఎందుకంటే చాలామంది మేము భీమవరం వెళ్ళినప్పుడు కొయ్యంగలు తిన్నాం, రాములు తిన్నాం, లేకపోతే పండుకప్ప తిన్నాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ తింటున్నాం కానీ తినలేకపోతున్నాం అని అనుకున్న మాంసప్రియులు కానీ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ షాపును ఒకసారి టచ్ చేయండి. మీకు ఇష్టమైన అన్ని సీ ఫుడ్స్ అంటే ఇప్పటివరకున్న ఫుడ్ స్టాల్స్ అన్ని ఎలా ఉండంటే ఫిష్ కానీ, రొయ్య దాని ఆ చేపలో 2-3 రకాలు రొయ్య మాత్రమే దొరికేది, మిగతాదంటే చాలా కష్టంగా ఉండేది. కానీ బేస్డ్గా అయిన సీ ఫుడ్ అంటే వాళ్ళ బంధువులు నరసాపురం, అంతర్వేది ఏరియాలో లింక్స్ పెట్టుకుని ఆయన ఇక్కడికి ఎప్పటికప్పుడు వెహికల్ వచ్చి ఇక్కడ మనకు కావాల్సినవి, అలాగే వంట మేస్త్రులు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, చిల్లరగా అమ్మేవాళ్ళు కూడా ఈయన కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మార్కెట్ అనేది ఉంటుంది. ప్రతి హోటల్స్లో కూడా మనకి ఈ సీ ఫుడ్ డిష్లు దొరుకుతాయి అనడానికి ఈయన బేస్గా చేసుకొని
ఈయన స్టార్ట్ చేయడం అనేది. అలాగే ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకు కూడా ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, షాపింగ్ సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్లో ఉన్న రీతిలో ఇక్కడ నీట్గా మేము మిషనరీతో క్లీన్ చేసి వాళ్ళు ప్రాపర్ కవర్లో పెట్టి ఎటువంటి స్మెల్ రానివ్వకుండా మేము ఇస్తామని, రాబోయే రోజుల్లో అవసరమైతే వాటిని డైరెక్ట్ కుక్ చేసుకునే విధంగా కూడా పూర్తి క్లీనింగ్, తర్వాత ఇంటికి వెళ్ళాక మహిళలు ఏదైతే చేస్తారో ఆ క్లీనింగ్ కూడా రెడీమేడ్గా చేసి వాళ్ళు ఇచ్చి రెడీ టు కుక్ లాగా ఈ ఫిష్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తానని నాకు మాట ఇచ్చారు. ఈ సీ ఫుడ్స్ వలన ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే మొత్తం ఎన్వి ఐటమ్స్లో ఫిష్ ఐటమ్ ఏదైనా ఉంటుంది మంచిది, అందులో సీ ఫుడ్ అనేది ఇంకా ఆరోగ్యానికి మంచిది కంపేర్డ్గా ఈ మాంసాహారంలో. అటువంటిది మనకి భీమవరం ప్రాంతాన్ని మొత్తం ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా తెలుసుకొని, తద్వారా ఇది హై స్కూల్ రోడ్లో ఉన్న మధుర హోటల్ ఆపోజిట్లో ఈ షాప్ను ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, మరియు మిత్రులు సునీల్ గారికి దినదిన ప్రవర్ధమానమై మాంసప్రియులను సంతృప్తిపరచాలని, ఇచ్చిన మాట ప్రకారం క్లీనింగ్ మెయింటైన్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని డీసీబీసీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. టీ నర్సాపురం మండలం మధ్యాహ్నపు వారిగూడెంలో వైఎస్ఆర్సీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు జనసేనలో చేరారు. కరాటం రాంబాబు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడప నాగరాజు, తోట లక్ష్మీనారాయణ, అచంట బాబీ, ఆళ్ల బాలాజీ, అచంట సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు గారు, నాళ్ళ రామచంద్రరావు గారు, సింగిలూరి నిరంజనరావు గారు, అందరూ కూడా కౌశిక్ రాంబాబు గారిని కొనసాగిస్తాం. స్కీమ్ ఒకటి, డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ అని 3 స్కీములు ఉన్నాయి. ఇక్కడ అందరికీ తెలుసు రైతులకి. ఈ 3 స్కీములు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్, మేజర్ పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే.
డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఎటువంటి ప్రలోభాలకు తావులేని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల జిల్లాల అధికారుల సమన్వయంతో ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఏలూరు జిల్లాల అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్వహించవలసిన నిఘా తదితర అంశాలపై జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కలెక్టర్లు గౌతమ్, ప్రియాంక ఎస్పీలతో పాటు రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఎస్సీబీ, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే మా సైడ్ ఉన్నారు, మీ సైడ్ ఉంటారు. ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అ ఫోటోగ్రాఫ్, అదర్ డీటెయిల్స్ అబౌట్ దోస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఒకవేళ దే మే బి యూజ్డ్ ఎయిదర్ సైడ్, అంటే దే మే క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ disturbances during election, but your local police person will know about their habitual offenders, so they will not do anything. The district SPs will be very useful. So these are the concerns from my side. I request my SP also to make her request, and then I request Khammam collector, and then I will request Bhadradri collector. We have agreed upon certain things to do jointly. We are having border districts. We are having borders with Khammam and Bhadradri Kottagudem. All over, it used to be once upon a time. It's an LW, extremist affected area, and then there was sudden encounters. But in the last 20 years, there is no such things except throwing of pamphlets or pasting of posters threatening certain people, but a fake noise. So in 2019, this Polavaram is made non-eligible. So now Elur is not extremist affected. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన సీఎం జగన్ ను మరలా సీఎం ను చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 16వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసర తులసిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల గీతా కుమారిలు మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బివిఆర్ చౌదరి, పట్న అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు.
రెడ్డిగూడెం పురపాలక సంఘాలని గడప గడప అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. గడప గడపకి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడాను మీరు రావక్కర్లేదమ్మా, జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి, జగన్ గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా ఆరతులు ఆహ్వానం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ చేయూత కానీ ఇలాగ ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని అయితే తోడబుట్లలాగా చూస్తున్నారు, పిల్లల్ని అయితే మేనమామలాగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడం తిప్పరు, చెప్పారంటే చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు కానీ ఏ కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం అందరికీ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము వార్డుకి 16వ వార్డులో తిరుగుతున్నాం. ప్రతి గడప గడపకి వెళ్తుంటే వారి స్పందన చాలా బాగుంది. మేము మళ్ళీ జగనన్నే రావాలి, మంచి పథకాలు ఇస్తున్నారు, మా దగ్గర తెచ్చి ఇస్తున్నారని అంటున్నారు. అలాగే మరిన్ని పథకాలు తీసుకురావాలి, మాకు మంచి చేయాలనే ఆశయంతో జనం అందరూ ఉన్నారు. జగనన్నకి మరిన్ని ఓట్లు, మరిన్ని పథకాలు మన ప్రజల్లోకి తీసుకురావాలని, జగనన్నని మరిన్ని అభివృద్ధి పరచాలని, మళ్ళీ సీఎం చేసుకోవాలని మా జగనన్నని కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు, మా అందరి ఆశీస్సులు, మా అందరి దీవెళ్ళు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఆయన్ని క్షేమంగా దేవుడు చల్లగా చూడాలి, మళ్ళీ సీఎంగా చూడాలని కోరుకుంటూ మేము గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్తున్నామండి. వెళ్తే స్పందన చాలా బాగుంది. మేము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, మాకు జగనన్నకే ఓటేస్తాం, జగన్ తమ్ముడికే ఓటేస్తాము. అందరూ అవ్వ తాతలు, అక్క చెల్లుళ్ళు అందరూ జగన్ గుర్తుకే ఓటేస్తానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో అందరికీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాం ఖాయం. జై జగన్. సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అదేవిధంగా కూటమి పార్టీల హామీలను తెలియజేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిమిత్తం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 21వ వార్డులో శంకారావం కార్యక్రమాన్ని మరి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మరి యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చాలా స్పందన బాగుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి వారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే మనకి సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మరి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మరి అందరూ కూడా ఈ యొక్క సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ యొక్క క్యాండిడేట్ని సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే పుట్ట యాదవ్ గారిని కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఎప్పుడా అని ఓటు చేస్తాకే ఎదురు చూస్తున్నారు సైకిల్ గుర్తుపై. మరి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం తెలుగుదేశం పార్టీ ఇప్పించుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు, పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అంతర్జాతీయ చదరంగం పోటీలలో జంగారెడ్డిగూడెంకు చెందిన పెన్మెచ్చ సాత్విక్ వర్మ ఎంపికయ్యారు. ఏలూరు జిల్లా స్థాయి అండర్-11 ఓపెన్ చెస్ పోటీలలో సాత్విక్ వర్మ ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో విజయవాడలో జరిగే అంతర్జాతీయ పోటీలలో సాత్విక్ ఆడనున్నారు. ఈ సందర్భంగా అతనికి దివ్యస్ మాస్టర్ చెస్ అకాడమీ కోచ్ ఏ సరళామాధవి, రోటరీ సభ్యులు ఏ చంద్రశేఖర్, జె ఉమా వెంకటేష్, కేఎన్ఆర్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి టి రామకృష్ణతో పాటుగా పలువురు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ను కలిసిన ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ పట్టణ పరిస్థితులపై చర్చించిన వైనం. వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెల్లం రాజ్యలక్ష్మి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహణ, దంత పరీక్షలు చేయించుకున్న విశ్రాంత ఉద్యోగులు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో ఘనంగా చండీ హోమం నిర్వహణ, హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.